హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక దూల పని చేసినాను మా కోయేటికి తెలియకుండా. ఏమయ్యా నోటికి ఎదొస్తే అది మాట్లాడేయడమే. ఏం మేముండే ఏరియాలో ఇట్లా టిఫిన్ సెంటర్ ఉంది. ఆ టిఫిన్ సెంటర్ దగ్గరికి పోయినాను. అక్కడ పోయి బజ్జీలు బోండాలు ఇవి సాయంత్రం పూటేస్తారు. టిఫిన్ కూడా ఉంటుంది ఇక్కడ. మొత్తం అన్నీ దొరుకుతాయి, చాయ్ అన్నీ. కానీ నేను వచ్చి ఇట్లా వడలు తినేకి వచ్చినాను. ఈ వడలు వచ్చి 2 మియాలకు తీసుకున్నాను. 2 మియాలకు వచ్చి ఇవి 4 వచ్చినాయి. బాగున్నాయి. ఏమిటమ్మిది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు లాంటివి వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి? మన ఇంటి దగ్గర అయితే మనం సరదాగా సాయంత్రం అయితే ఫ్రెండ్స్ ఒక 4-3 కలిసి ఖచ్చితంగా బజ్జీలు బోండాలు గోపీను ఏదో ఒకటి తింటాం కదా. ఇక్కడ అలా ఉండదు. అమ్మ నాన్నకు కూడా తెలియకుండా పోయి అన్ని తింటా ఉంటాము. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఇక్కడ ఖచ్చితంగా ఏ పని చేయాలన్నా మనం వీళ్ళకి చెప్పి చేయాల్సిందే. ఎందుకంటే బండి మనకు ఉండదు కాబట్టి. ఎందుకంటే నేను దూల పని అని చెప్పింది, నేను మా బాబా చెప్పిండే పని వేరేది, నేను చేసిండే పని వచ్చి వేరేది. నేను గ్యాస్ పట్టించుకునేకి వచ్చినాను. మా ఇంట్లో ఉండేది 2 కాబట్టి ఒకటి అయిపోతే ఒకటి ఖచ్చితంగా పట్టించుకురావాల్సిందే. చూడండి, వేరే ఇళ్లలో ఇలా ఉంటాయి 4-5 అట్లా ఉంటాయి. మా ఇంట్లో అయితే 2. ఇట్లా ఒక్కోసారి పట్టించుకోవాలంటే తలకాయ నొప్పి. ఇప్పుడు అలాగే ఉంటదా? మా ఇంట్లో కూడా 3-4 ఉండింటే బాగుండింది. చూడండి, ఆ డ్రైవర్ 4 తెచ్చినాడు సిలిండర్లు. 4 ఒకటేసారి వేసుకొని వెళ్ళిపోతాడు. అట్లా ఒకటేసారి వేసుకొని పోతే అది 1 నెలన్నా వస్తాయి. నెల 1.5 నెల. నేను మొన్ననే ఎత్తుకొనింది. దాదాపు 15 రోజులు 20 రోజులు ఉంటుంది అంతే. మనమైతే ఇంటి దగ్గర గ్యాస్ ఎన్ని రోజులు వస్తుందోనే డేట్ రాసుకుంటాము. ఇక్కడైతే అదేం ఉండదు. మీరు కూడా ఇంటి దగ్గర ఇట్లా డేట్ రాసుకుంటా అంటే గ్యాస్ కి లైక్ చేసి సబ్స్క్రైబ్.